సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం. మీరు వీటన్నిటిని అర్థం చేసుకొని తిరిగి వెళ్ళినప్పుడు వీటన్నిటి వెనక ఉన్న లోతైన భావాన్ని, దీని గాఢతని, దీని తీవ్రతని మీరు అర్థం చేసుకుంటారు. అంటే ఒకసారి ఏమైపోతుందంటే, మనకి తెలుగులో చెప్తున్నట్టుగా మనకి కూపస్థ మండూకాలు అంటారు, బావిలో కప్పల్లాగా. మన నేల మీదే కూర్చొని మాట్లాడి మన పరిమితులతో ఉండే, అంటే మన గీసుకున్న గీతల మధ్య మాట్లాడితే దేశం తాలూకు సారూప్యత కానీ, దేశం తాలూకు విశిష్టత కానీ మనకు అర్థం కాదు. అందుకని మన స్వంత సరిహద్దులకి, మనం గీసుకున్న సరిహద్దులకి పరిమితం కాకుండా విశాల ప్రపంచాన్ని చూడటానికి ఈ రోజున ఢిల్లీ రాజధాని మనకు పెద్ద వేదికని ఇచ్చింది. సుమతి సత్యంలో చెప్పినట్టు మనందరం ఏమనుకుంటామంటే, అంటే బలవంతమైన సర్పం కూడా చలిచీమల చేత చిక్కి చచ్చిపోద్ది అంటారు. మనందరం ఏమనుకుంటాం, మనకు స్థాయి లేదులే, మనందరం చిన్న మనుషులే పెద్దలు అనుకుంటాం, ప్రతి ఒక్కరు ఈజీగా మాట్లాడేయచ్చు అనుకుంటాం. కానీ ఇలాంటి ప్రతి వ్యక్తి, ఈ మధ్య మీరు చూస్తా ఉన్నారు కొంచెం కాక్రోచెస్ అనే ఇది కూడా, అని నాకు సుమతి శతకం గుర్తొచ్చింది. అంటే చాలా చిన్నగా కనిపించే క్రిమి కీటకాలు కూడా, చిన్న చీమలు కూడా ఒక బలవంతమైన సర్పాన్ని చంపేస్తాయి అన్నట్టుగా చిన్న చిన్న ఆలోచనలు ఇండివిజువల్ వ్యక్తులు వీళ్ళందరూ కూర్చొని మనకి సరైన దేశం తాలూకు గాఢతని కానీ, తీవ్రతని కానీ, దీని తాలూకు లోతుని అర్థం చేసుకోకపోతే చాలా డివిజివ్నెస్ యాటిట్యూడ్తో మాట్లాడి దేశం తాలూకు సమగ్రతని బలి చేసేయడానికి ఎప్పుడు శక్తులు సిద్ధంగా ఉంటాయి. అలాంటి అలాంటి ఆలోచన ప్రవాహంలో మనం చిక్కుకోకూడదు అన్న భావన తెలియజెప్పడానికి ఈ ఢిల్లీని వేదిక పెట్టాం. అయితే చాలా కోట్ల మంది చిన్న చిన్న ఆలోచనల వ్యక్తులు కూడా కలిస్తే అది మంచి కావచ్చు, చెడు కావచ్చు, చాలా బలమైన ప్రభావాన్ని సృష్టించగలరు. అందుకని ఈ విభజనవాదాన్ని సృష్టిస్తున్నారు, లేదంటే ఇలాంటి పరిస్థితుల్లో మనం దాంట్లో భాగస్వామ్యం కాకూడదు, దాంట్లో మనం ఎంత ఎదురెడ్డి పోరాడాలని చెప్పడానికి దీని తాలూకు ముఖ్యాంశం. సో మిమ్మల్ని అందరినీ ఇక్కడికి ఆహ్వానించడంలో నా ముఖ్య ఉద్దేశం ఒకటి, ఒక బాధ్యత గల రాజకీయ పార్టీగా ఈ ఆశయాన్ని మరింత స్వాతంత్ర్య స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్ళటం, మన ఫౌండేషన్ ఫాదర్స్ని గౌరవించడం ఈరోజు ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం. సో దీంట్లో సర్టన్ పాయింట్స్ అనుకున్నాం. అంటే నేషన్ ఫస్ట్, అంటే కాన్సెప్ట్స్ వైజ్ మనం మాట్లాడుకోవాల్సినవి. స్ట్రెంథనింగ్ నేషనల్ యూనిటీ, అంటే నేషన్ ఫస్ట్ కింద స్ట్రెంథనింగ్ నేషనల్ యూనిటీ, సెక్యూరిటీ, ఇంటర్నల్ సెక్యూరిటీ అండ్ డెమోక్రటిక్ వాల్యూస్ ఒకటి. వికసిత్ భారత్, ఫ్రమ్ aspiration to achievement, under 12 years of transformative leadership under Prime Minister Narendra Modi ji. అలాగే 2 years of renewal, reconstruction, inclusive development in Andhra Pradesh, from crisis to confidence, a journey to sacrifice, Janasena, 12 years prasthanam, a journey of sacrifice, service and people's trust. అలాగే భవిష్యత్తు సరికొత్త తరం, అందరూ మాట్లాడుతున్న క్యాచ్ ఫ్రేజ్ జెన్జీ అనేది, భవిష్యత్తుకి జనసేన తరపు నుంచి ఎలాంటి దిశానిర్దేశం చేయాలి వీటన్నిటిలో. సో ముందు వెళ్ళబోయే ముందు ఢిల్లీకి ఎవరు వచ్చినా సరే గుర్తొచ్చింది మనందరికీ పవర్ అండ్ ప్రొటెస్ట్. పవర్ సెంటర్ ఇది. సదరు పార్టీలు ఎంపీలు కావచ్చు, నాయకులు కావచ్చు, అడ్మినిస్ట్రేటివ్ పవర్ సెంటర్స్ కావచ్చు. ఇట్స్ అ సీట్ ఆఫ్ పొజిషన్ ఆఫ్ పవర్, సీట్ ఆఫ్ పవర్. దీనికి సంబంధించి